గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మజ్జిగ చారు చేస్తాను. ఈ మజ్జిగ మాత్రం ప్యాకెట్ది కాదు, నేను మా ఊరు నుంచి తెప్పించుకున్న మజ్జిగ. దీంతోనైతే చాలా బాగుంటుంది. మనము కొంతమంది అయితే తాలింపులోని ఏమి కానీ మీరు ఒకసారి నాలా ట్రై చేయండి. ఉల్లిపాయలు అయితే ఒకసారి పచ్చి కొన్ని వేసుకోండి. వేసుకున్నాక పోపులోని మనము అల్లము, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర పెట్టేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా ఉండాలి. తర్వాత ఫ్లేవర్ అనేది మనకు తెలియదు అస్సలు. నేను ట్రై చేసినట్టు ఒకసారి చేయండి. మనం మజ్జిగలో ఆల్రెడీ ఉప్పు వేసేసాను. ఉప్పు వేసి కొంచెం పల్స చేసుకున్నాను. ఇదిగో ఇలా పెట్టేశాక మనం పోపు పెట్టుకుందాం. దీన్ని కొంచెం ఆయిల్ వేస్తే, కొంచెం ఆయిల్ మరిగాక ఆవాలు, ఎంత బాగా పెరిగితే ఆవాలు అంత టేస్ట్ మాట. నెక్స్ట్ జీలకర్ర, కొంచెం మిర్చి వేసుకో. నెక్స్ట్ అందులోనే కొంచెం ఇదిగో అల్లం మాట. ఇప్పుడు రెండు వేగాక కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. పసుపు కూడా వేసుకుంది, ఎందుకంటే తెల్లగా ఉంటే అసలు ఏమి బాగోదు. పసుపు కూడా మంచిది కాబట్టి బాడీకి. మనం పోపులోనే వేసేసుకొని కొంచెం మగ్గాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జిగ వంపుకుందాం. నేను స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జిగ వేసేస్తున్నాను. అంతే, మజ్జిగ పులుసు రెడీ. నెక్స్ట్ దీంతో నేను ఆలు పచ్చడిలా చేసేయాలి.